లైట్లన్నీ బాగానే ఉన్నాయా? కార్పొరేటర్ చేస్తాం. ఒకసారి వెళ్ళారంటే మనం వాటికి తీసుకున్నాను. ఎక్కడెక్కడ లైట్స్ మీకు అవసరం ఉన్నాయి అవన్నీ కూడా నాకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారం నేను కమిషనర్ గారికి చెప్పి నేను ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాను. లైట్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి. అదే కదా, అదే రోడ్డు కంటిన్యూ చేయాలి మొత్తం. ఎక్కడ ఏమ్మా ఏమన్నా సమస్యలు ఉన్నాయా? దోమలు బాగా ఎక్కువగా ఉంటుందండి. ఏ రోజు ఆ రోజు ఉదయమే వస్తారు సార్, 6 గంటలకల్లా వచ్చి తీసేస్తారు. అది వచ్చి వెళ్ళిన తర్వాత మొత్తం చెక్క పొడి చెక్క వేళలో వేసుకోవట్లేదు, అందుకే మేము ఇక్కడ వేసేస్తామని అందరూ చెప్తారు. మళ్ళీ 12 కల్లా ఇంకో టిప్ వస్తారు ట్రాక్టర్ వాళ్ళు వెళ్ళిపోయిన మళ్ళీ సాయంత్రం కల్లా అదే విధిగా వాళ్ళు తీసుకెళ్ళడం. ఇక అందరు ట్రాక్టర్ వాళ్ళు అందరూ ఇక్కడే వేయడం సార్. దోమలు చాలా ఎక్కువగా ఉంటుంది. తడి చేస్తా పొడి చేస్తా మరి మనం ఎందుకు చేస్తాం? చెప్పేస్తాను అక్కడ చట్టం తీసుకుని అంటే ఇదంతా బట్టల కొట్టలు వీళ్ళందరూ నేర్చుకుంటే బట్టల కొట్టలు కొనుక్కుంటున్నారు. హలో రోడ్డు పెట్టుకోండి బాగా మార్కెట్ కట్టడం ఇప్పుడు వచ్చింది మాకు సమయం అయిపోతుంది. ఎంతమంది వస్తారు ఎవరు రావట్లేదు? నా దగ్గర ఉన్నది ఎంపీ గారికి జాంపల్ అదో కట్టుకోండి పట్టు బాగాలేదా? లేదా తగ్గలేదా? సమస్య అయిపోయి చెప్పండి అయితే లోన్ పెట్టించేస్తాం. 1,80,000 ఇస్తారు. లైట్ నేను ఏర్పాటు చేయిస్తాను. అప్పుగా ఎక్కడికి వెళ్ళిపోదు. కాకపోతే వర్క్ అయితే చేయించు. అరే ఎందుకు ఎక్కడుంది ఫైల్? చెప్పండి. అది కాదు, పంపించారా? ఫోటోలు చేశారా? పెన్షన్ రాదు కదా. వస్తాను ఏంటి అది? అప్పోస్ నుంచి పంపించారట కదా. ఏదమ్మా అది అంటారు.
అది ఒకటి చేతులు ఉండిపోతుంది సార్, దానికోసం ప్రయత్నిస్తున్నాం కానీ అవసరలేదండి. అది కోర్టులో ఉందా? కోర్టులో అంటే లాయర్ పెట్టారు, అది పెట్టారని చెప్పేసి ఇచ్చారండి. కూడా మనం ఏదో ఒక ఎస్టీలకి కమ్యూనిటీ హాల్ కట్టినట్టు పెన్షన్ అయ్యి వస్తుంది. సార్ మినిస్టర్గా వచ్చిన తర్వాత అడుగుతారా? రాజమండ్రికి ఇప్పుడు 10 సంవత్సరాలు మళ్ళీ కొత్తగా బోర్డులు కొట్టి ఏంటనేది రాజమండ్రి ఏంటనేది ఒకసారి చూపిస్తారు. ఆల్రెడీ రాజమండ్రి రూపురేఖలు మార్చారు కదా, బాగానే ఉన్నాయా? పనుల గురించి పోయి సార్, పనులు కొంతమంది సంతకాలం సార్ ఎవరికి కూడా పనులు లేవు. మొత్తం 64 అటుపక్క ఉన్నాయా? మొత్తం వేసారు సార్. ఇప్పుడు మామూలుగా సార్ సైకిల్ రేషన్ కార్డు మార్చాలి కదా. కాదు ఇగో ఇగో అడ్మిన్ ఎవరమ్మా ఇక్కడ? అడ్మిన్ వచ్చారా? ఈరోజు గుడ్ మార్నింగ్ రాజమహేంద్రవరం 15వ వార్డులో ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ వీరప్పారావు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ప్రతి వీధి కూడా తిరుగుతూ ఉన్నాము. ప్రధానమైన సమస్యలు ఏమేమి అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితము వీధుల్లో కట్టిన డ్రైన్స్ ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా రెల్లీపేట అంతా కూడా తిరగడం జరిగింది. సుమారుగా 6 వీధులకు సంబంధించి మేజర్ డ్రైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వీధి 6 కిలోమీటర్ పైన ఉన్నాయి. సో ఇవన్నిటిపైన కూడా ఎస్టిమేషన్ చేయిస్తున్నాము. 30 సంవత్సరాల క్రితం కట్టిన డ్రైన్స్ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తాం. ఇది కాకుండా వైఎస్ఆర్ గారి స్టాచ్యూ దగ్గర ఒక డైమండ్ పార్క్ కిందను కూడా తీసుకురావాలని మరి వీళ్ళు కోరడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేషన్స్ చేసి ఒక డైమండ్ పార్కు, ఒక ఫౌంటైన్ లాంటిది కూడా అక్కడ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.